మీ చక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈరోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం. మళ్ళీ ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ శ్రీకాకుళం జిల్లా నా మనసుకు దగ్గర, నేను ఎప్పుడూ అభిమానించే జిల్లా. రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించిన జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా. ఇక్కడికి రాగానే ముందుగా నాకు గుర్తొచ్చేది నా మిత్రుడు, ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రంనాయుడు. బీసీ సింహం ఎర్రన్నతో నా అనుబంధాన్ని ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు ఈ సభను మొదలు పెడదాం. నేను ఒకటే అడుగుతున్నా, అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చెప్పండి, మేము సిద్ధమని. వైసీపీ రాక్షస పాలనలో అందరం బాధితులమే, అందులో నేను కూడా బాధితుడిని, మీరు బాధితులే. కడాన ఎర్రమ్మనాయుడిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఈ శ్రీకాకుళంలో చూశాం. అచ్చెన్నాయుడిని చిన్న పెద్ద వ్యత్యాసం లేదు. కడాన కళా వెంకట్రావు పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకసారి, అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఒకసారి ఈ రాక్షస పాలనలో రాష్ట్రమే బలైపోయింది. మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనందరం సిద్ధం కావాలి. అందుకే కదిలిరా అనే కార్యక్రమంలో మీ దగ్గరికి వచ్చా.